హలో అండి. బ్రేక్‌ఫాస్ట్ సిరీస్‌లో మనం ఓన్లీ బ్రేక్‌ఫాస్ట్‌లే చూస్తున్నాం కదా! సో, ఈరోజు ఆ బ్రేక్‌ఫాస్ట్ అన్నిటికి సెట్ అయ్యే పీనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయిలో ఒక 7-8 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాతకి 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా అయిపోయిన తర్వాతకి కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. పులుపు ఇష్టం ఉండే వాళ్ళైతే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అవాయిడ్ చేసేయండి. తర్వాత వచ్చేసి పుట్నాలుంటాయి కదా! పుట్నాలని కూడా ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాతకి వాటిని కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ పల్లీల్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని అవి ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలే కాబట్టి నాకు అంత ఎక్కువ టైం అయితే పట్టలేదు. మంచిగా వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాతకి మిక్సీ జార్‌లో వేసేసుకొని మనకి టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చాలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకు, కొంచెము ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి. మన టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అయిపోయింది.